ఇంద్రకీలాద్రిపై జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఒక అద్భుతమైన గిరి ప్రదక్షిణ జరిగిందని విన్నాను. నిజమా? ఆ గిరి ప్రదక్షిణ అనగానే ఏదో ప్రత్యేకమైన కార్యక్రమంలా అనిపిస్తుంది గదా, అదెలా జరిగింది? అబ్బా, చాలా వైభవంగా జరిగిందంట. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం వాళ్లే దీన్ని నిర్వహించారు. భక్తులంతా చాలా భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారని వార్తల్లో చూశాను. అవునా? అదెక్కడ్నుంచి మొదలైంది మరి? ఎప్పట్లాగే అమ్మవారి గుడి నుంచేనా? సరిగ్గా చెప్పావు. ఘాట్ రోడ్ ప్రవేశద్వారం దగ్గరున్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచే మొదలైందంట. చాలా పవిత్రమైన ప్రదేశం కదా అది. అవునవును, చాలా మంచి చోట మొదలుపెట్టారు. మరి ఎవరు ప్రారంభించారు దీన్ని? ప్రత్యేకంగా ఎవరైనా ఉన్నారా? కదా, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణగారు. ఆయన దంపతులు ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారంట. వేదమంత్రాలతో స్థానాచార్యులు శివప్రసాద్ శర్మగారి ఆధ్వర్యంలో పూజలు జరిగాయంట. అబ్బా, వినడానికి చాలా బావుంది. అసలా వాతావరణం ఎలా ఉండుంటుంది? ఊరేగింపులో ఏమైనా ప్రత్యేకత ఉందా? నిజంగా తప్పెట్లు, కోలాటం, భజన సంకీర్తనలు, ఆ మంగళవాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ సాగిందంట. వింటుంటేనే మనం అక్కడున్నట్లనిపిస్తుంది గదా. అవును, ఆ దారిలో భక్తులెలా పాల్గొన్నారు? నిజమే. మార్గమధ్యంలో స్థానిక మహిళలు పసుపు నీళ్లతో రోడ్లను శుభ్రం చేసి హారతులిచ్చి కొబ్బరికాయలు సమర్పించారంట. అమ్మవారికి జయ జయధ్వానాలు చేశారంట. తెలుసా? చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం. అబ్బా, వింటుంటేనే నాకే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. వాళ్ల భక్తి ఎంత గొప్పదో కదా. మరి దేవస్థానం తరఫున కూడా ఏమైనా చేశారా? అవును, సరిగ్గా అడిగావ్. దేవస్థానం తరఫున భక్తులకు కుంకుమ, ప్రసాదాలు కూడా పంపిణీ చేశారంట. వేలాది మంది భక్తులు పాల్గొని దుర్గామల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నారంట. భక్తితో కూడిన ఇలాంటి కార్యక్రమాలు మన సంస్కృతిని, సాంప్రదాయాలను సజీవంగా ఉంచుతాయి తెలుసా. అధికారులందరూ కూడా బాగా పాలుపంచుకున్నారంట. నిజమే, మొత్తానికి చాలా విజయవంతంగా భక్తిభావంతో జరిగిన గిరి ప్రదక్షిణ అన్నమాట. వింటుంటే నాకే వెళ్లాలనిపిస్తుంది. అవును గదా, వచ్చే ఏడాది మనం కూడా వెళ్దాం. ఏమంటావ్? ఆ అనుభూతే వేరు. ఈసారికి మనకు కుదరకపోయినా వచ్చేసారి మాత్రం మిస్ చేయొద్దు. చాలా మంచి విశేషాలు చెప్పావు. ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు నచ్చిందని కోరుకుంటున్నాను.
రుద్రమయీ